అమ్మ కిస్మిస్ పడింది పో. పేపర్ తెచ్చానా షర్ట్ వేసి వెనకాల మీ వెనకాల. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చక్రి గుమగుమలు. ఈరోజు మనం బార్బెక్యూ చికెన్ చేయబోతున్నాం అన్నమాట. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి. మరి ఫ్రెండ్స్, దీనికోసం అయితే ఒక కేజీన్నర చికెన్ తీసుకున్నామండి. చక్కగా పెద్ద పెద్ద ముక్కలు అయితే కొట్టించామన్నమాట. కేజీన్నర చికెన్కి 6 పీసుల దాకా వచ్చినాయి. ఈ చికెన్ని శుభ్రంగా కడుక్కొని దానికి మనకి మసాలా పెడతాం కదండి, ఆ మసాలా చక్కగా దానికి పట్టడం కోసం ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకున్న అన్ని ముక్కలకి ఇలా ఘాట్లు పెట్టుకొని దానికి మసాలా మనం రెడీ చేసి పెట్టుకుంటాము. ఆ మసాలా కూడా మీకు చూపిస్తాం ఇప్పుడు. మసాలా కోసం మనం ఒక 5 పచ్చిమిర్చి అండి శుభ్రంగా తొడిని వలిచేసుకొని ఈ 5ని ముక్కలు కట్ చేసి మనం మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసి పేస్ట్గా చేసేద్దాం అనమాట. ఈ పచ్చిమిరపకాయ పేస్ట్లోనే మనం ఉప్పు, పసుపు ఇవన్నీ వేస్తాము. ఈ పచ్చిమిరపకాయ పేస్ట్ని తీసేసి గిన్నెలో వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు అండి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1 స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాం అనమాట. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. అలాగే ఇందులో ధనియాల పొడి కూడా అండి, 2 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి కూడా వేసుకున్నాము. వేసుకొని ఒక చిన్న కప్పు పెరుగు అనమాట. పెరుగు కూడా వేసి, పెరుగు వేయటం వల్ల ఏంటంటే చక్కగా మీకు చికెన్ చాలా స్మూత్గా అవుతుంది, మెత్తగా అవుతుంది, బాగా ఉడుకుతుంది అనమాట. దీని మీద ఎప్పుడైనా సరే మీరు చికెన్ బాగా మీకు దూదిలాగా మెత్తగా రావాలంటే ఖచ్చితంగా పెరుగులో మీరు మ్యారినేట్ చేసి 2 గంటల చికెన్ పక్కన పెట్టి ఆ తర్వాత ఫ్రై చేసి చూడండి, చాలా మెత్తగా ఉంటుంది చికెన్. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా చికెన్ మసాలా అనమాట, గరం మసాలా, అవి కూడా కొద్దిగా వేసేసాము. 1 టేబుల్ స్పూను వేసి ఇందులోనే 1 నిమ్మకాయ పిండేద్దాము. పిండేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. పేస్ట్ అంతా కూడా అన్నీ కలిసే వరకు బాగా కలిపేసి అది మనం మన చికెన్కి పట్టించుకుందాము. మనకు కావాల్సిన మసాలా అయితే చక్కగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఘాట్లు పెట్టి, ఆ ఒక్కొక్క ముక్కని పెట్టి ఇలా చక్కగా మొత్తం చికెన్ అంతా చివరకు శుభ్రంగా మసాలా పట్టిద్దామండి. ఇలా అన్ని ముక్కలకి కూడా మనం ఈ మసాలా పట్టించి 2 గంటలు, కనీసం 2 గంటలు ఉండాలి. అందుకని ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా మంచిది అనమాట. అప్పుడే మీకు చికెన్ మంచి టేస్ట్ వస్తుంది. ఇలా కలిపేసి ముక్కలని కూడా మనం పక్కన పెట్టేసుకొని ఈలో మనం బార్బెక్యూ ఉంది కదండి, దానికి కావాల్సిన ఐటమ్స్ రెడీ చేసుకుందాం. బొగ్గులండి ఇవి, బయట కొనుక్కొచ్చాం అనమాట. ఎండలో పెట్టాము. కొద్దిగా ఏమన్నా చెమ్మున్నా చక్కగా మనం తొందరగా అంటుకునేటట్టుగా 1 గంట అయితే ఎండలో పెట్టేసాము. ఆ బొగ్గులన్నీ కూడా మనం ఈ బార్బెక్యూలో వేసేసుకొని ఇప్పుడు ఇది అంటించడమే మనకు కొద్దిగా టైం పడుతుంది. బొగ్గుల్ని చక్కగా బాగా కాలి మనకి నిప్పుల్లా తయారవ్వాలంటే కొద్దిగా టైం అయితే పడుతుందండి. దీనికోసం కొద్దిగా పెట్రోల్ పోసి వెలిగించాం అనమాట. మొత్తం మీద కుస్తీలు పడగా బొగ్గులు అయితే నిప్పులైతే రెడీ అయినాయండి. ఇక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే దీని మీద పెట్టుకొని చక్కగా విసురుతూ ఉండాలన్నమాట. మీ దగ్గర టేబుల్ ఫ్యాన్ ఉంటే టేబుల్ ఫ్యాన్ పెడితే ఇంకా బాగుంటుంది. ఇది చక్కగా ఆ నిప్పుల మీద వచ్చే సెగలో మన ఇవి చికెన్ మొత్తం కూడా చక్కగా ఉడుకుతుంది అనమాట. మధ్య మధ్యలో మనం ఆయిల్ అయితే అప్లై చేయాలండి. అరిటాకుతో అయితే అప్లై చేస్తున్నాము. మీ దగ్గర బ్రష్ ఉన్నా సరే బ్రష్తో కనుక ఆయిల్ ముంచి దానికి 2 వైపులా తిప్పుతూ ఆయిల్ రాసుకుంటూ చక్కగా చాలా కొద్దిగా టైం పడుతుందండి. పట్టినా సరే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఇలా బొగ్గుల మీద కాలిన చికెన్ అయితే. ఓకే అండి, మరి మన అయితే చక్కగానే కాలనీ దగ్గర పడుతున్నాయి అనమాట. ఇంకొద్దిగా 2 నిమిషాలు బాగా కాలనిచ్చి మన గిన్నెలో అయితే తీసేసుకుందాము. రెడీ అయిపోయింది. బాగా దోరగా చక్కగా
వేగిపోయినాయి మన చికెన్ జాయింట్లు అయితే. ఇదే బార్బెక్యూ చికెన్ అండి. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆ నల్లగా ఉందని మీరు అనుకోకండి, అది తీసేస్తే లోపల చికెన్ అయితే అలా రావాలి, అలా వస్తే లోపల చికెన్ కాలుతుంది అనమాట. లేకపోతే చికెన్ అంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టైం పట్టినా సరే కొత్త టేస్ట్ కావాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.